దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుని పిల్లల దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క లేఖనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పాత నిబంధన గ్రంథం నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానం చేద్దాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణం నుంచి రక్షించు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప చేత ఆదరణ కలిగించండి, నీ ఆత్మ చేత నింపండి ప్రభా. వాక్యమైన దేవుడు, శ్రేష్టత కలిగిన మా దేవుడా, నీకు స్తోత్రం. వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి, వాక్యం చేత మాతో మాట్లాడండి. సజీవుడా, నీకు స్తోత్రాలు. నీ కృప చేత నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. విగ్రహయదమా. హల్లెలూయా. ఆ పరిశుద్ధ దేవుని జ్ఞానమైన వాక్యం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఎవరు సంతోషపరుస్తారట? మరి జ్ఞానం లేని పిల్లలంతా ఏం చేస్తారు? ఏం చేస్తుంటారు? ఎప్పుడు చూసిన వాళ్ళ గురించి తల్లిదండ్రులు ఏడవటమే, బ్రతుకంతా ఏడవటమే. వాడు పుట్టినప్పుడు ఒక తల్లి అంటది, రే నిన్న కన్నా నాడు కూడా నాకు ఏడిపిరా అంటది. అందా? తండ్రి కూడా అంటారే, నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నాకు టెన్షనేరా, ఏడిపోయారా, అప్పుడు కూడా భయమేరా. ఎందుకంటే అయ్యా బిడ్డ అడ్డం తిరిగింది, సంతకం పెట్టిన ఆయన పెద్ద పేణమో చిన్న పేణకి ఎవరికైనా ఒకరికి గ్యారెంటీ ఇస్తాం, రెండింటికి మేము గ్యారెంటీ ఇవ్వలేము. ఇప్పుడు తండ్రి అప్పుడు కూడా టెన్షనే కదా. భార్య అంటే అప్పుడు దాకా మంచి ప్రేమ. ఎంత ప్రేమ! భార్య కావాలా, ఇప్పుడు కొడుకు కావాలా, భార్య కావాలా, బిడ్డ కావాలా, ఎవరు కావాలి? కాదండి, ఇద్దరు అంటే డాక్టర్ అంటాడు ఇద్దరు కుదరదయ్యా, ఎవరైనా ఒకళ్ళకే గ్యారెంటీ. కానీ దేవుడు అంటాడు ఇద్దరికి గ్యారెంటీ ఇస్తాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. జ్ఞానం గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడంటే ఏడిపిస్తాడా, సంతోషపరుస్తాడా? సంతోషపరుస్తాడు. స్తోత్రం కలుగును. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తూ ఉంటాడు. దేవుని పిల్లరా, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తూ ఉన్న సమయంలో, జ్ఞానము కలిగి జీవిస్తున్న సమయంలో ఈ జ్ఞానాన్ని అపవాది దొంగిలించింది. అపవాది మానవుని యొక్క జ్ఞానాన్ని దొంగిలించింది అబద్ధం చేత. మానవుడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని దోచుకున్నాడు అపవాదైన సాతాను. మన బంధువు, మన మిత్రుడు, మన స్నేహితుడు ఎవరు చెప్పండి? మన బంధువు, మన మిత్రుడు, మన స్నేహితుడు ఎవరు చెప్పాలి? చెప్పండి. మన బంధువు, మన మిత్రుడు, మన స్నేహితుడు ఎవరు చెప్పండి? దేవుడేనా? సందేహాలు కానీ చెప్పండి. దేవుడే. స్తోత్రం కలుగు. కానీ దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నడుస్తున్న వ్యక్తిని దొంగిలించాడు ఎవడు? అపవాదైన సాతాను. చాలా చక్కగా చక్కని మాటలు చెప్పి అతడు చేపట్టుకున్నాడు. దేవుని యొక్క మాట నుంచి దూరం అయిపోయిన కుమారుడు. దేవుని ప్రేమ ఆ కుమారుడు కొరకు వెతుక్కుంటూ వచ్చింది. చక్కనైన కుమారా ఆదామా, నువ్వెక్కడున్నావని దేవుని యొక్క ప్రేమ వెతుకులాడటం మొదలుపెట్టింది. స్తోత్రం కలుగును గాక. ఎవరిని వెతుకుతుంది? తప్పిపోయిన కుమారుని వెతుకుతుంది. ఇక్కడ జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును అంటున్నాడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. తండ్రికేమో సంతోషం అంట, తల్లికేమో దుఃఖం అంట. ఇప్పుడు తండ్రి 99% తల్లికి అప్పచెప్పేస్తాడు కుటుంబ పరిస్థితులన్నీ. భర్త భార్యకి అప్పచెప్పేసి పిల్లలు ఎలా ఉంటున్నారు చూస్తామా, గమనిస్తామా అంటూ ఉంటారు. ఈ భార్య కూడా ఉంటుంది పెద్ద హీరోలాగా, హీరోయిన్ లాగా ఏమంటుందంటే, అబ్బో పిల్లలు నేను చెప్పినట్టే ఏంటి
నేను ఎంత అంటే అంత. ఎంత నేను గీతే గీత కూడా దాటి వెళ్ళిపోయింది సంగతి. ఇప్పుడు స్తోత్రం కలిగారు. ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. దేవుని పిల్లరా, దేవుని కుమారుడు కూడా దేవుని గీతలోనే ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు. ఎక్కడ? ప్రభు గీతలోనే, ఆయన ఆజ్ఞలోనే ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆయన ఆజ్ఞ దాటి వెళ్ళిపోయిన సంగతి ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. తెలిసి కూడా తెలియనట్టు వచ్చి ఏమంటున్నాడంటే, అదమా ఏ అడమా అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు? అయా, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబర్నని తెలుసుకుని. స్తోత్రం కలుగును. డాడీ స్వరం వినగానే బయటికి రావాలని ఉంది, కానీ అతడు చేసిన అపరాధం ఆయన బయటికి రానిస్తుందా? పొరపాటును కూడా రానిట్లా. భయము చేత గజగజలాడిపోతున్నాడు. భయం చేత వణికిపోతున్నాడు. భయం చేత కృంగిపోతున్నాడు. ఎందుకంటే నేను అపరాధం చేశాను కదా. దేవుని పిల్లరా, దేవుని వాక్యము ఈ భూప్రపంచానికి చెబుతున్న వార్తని తెలుసా? పరిశుద్ధ గ్రంథమును గురించి చాలామంది నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనం గురించి నానా విధాలుగా ఎగతాళి చేస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? మీరు మారాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీరు విధేయత కలిగి బ్రతకాలి. కుటుంబంలో నెమ్మది లేకపోతే ఇలాగుంటే కుటుంబం నెమ్మది వస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. కానీ కుటుంబాలు పాడైపోయి చెప్పట్లా. కొన్ని వాక్యాలు పట్టుకుంటారు, అలాగున్నారు, ఇలాగున్నారు, ఎలాగ లేరు బాబు, అలాగున్నారు కాబట్టి అలా ఉండకూడదు, ఇలాగ ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియపోతే స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న ఈ సామెతలో, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, నీ కొడుకే నిన్ను సంతోషపరచపోతే నువ్వేమంటావు? నేను రెక్కల ముక్కలు వేసుకుని ఇంతని చేస్తే నువ్వేరా నా మీద తిరుగుబడి చేస్తున్నావు, లేదు నువ్వు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అన్నావు అనుకో, వాడే నిన్ను మెడ పట్టుకొని కాళ్ళ పట్టుకొని నీ అన్నదమ్ముల ముందు, నీ బంధువుల ముందు, నీ స్వజనుల ముందు, అందరి ముందు తండ్రి కాళ్ళ పట్టుకుని కుమారుడు బయటికి చేస్తే ఆ తండ్రి బ్రతుకుతాడా చనిపోతాడా? ఆ క్షణమే చనిపోయినాడు అయిపోతాడు. ఇక తండ్రికి నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. చీకి బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. నేను ఎంత బ్రతికి పిల్లలు కొంతమంది అంటారు, ఈ అదో చేతిలోనా, ఈ పనికి మానవుడి చేతిలోనా, ఈ పనికి రానోడి చేతిలోనా నేను కాలర పట్టించుకున్నాను. అరే, సమాజంలో నాకు ఎంత గౌరవం ఉంది, ఎంత విలువ ఉంది, నా విలువంతా ఒక్క సెకండ్లో పోయింది కదని తండ్రి కృంగిపోతూ ఉంటాడు. ఇక భోజనం కూడా చేయడం, నీళ్ళు కూడా త్రాగడం. అదే ఆలోచించి అదేం చేస్తాడంటే తను మరణానికైనా అప్పగించుకునేది మార్పు రాదు కదా. చూసావా, మా నాన్న నాకు భయపడ్డాడని కాళ్ళు ఎగరేస్తూ ఉంటాడు. కానీ తండ్రి లేకపోతే, తండ్రి లేని మరుక్షణం తెలిసింది తండ్రి యొక్క విలువ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మనల్ని రక్షించడం కొరకు ఆయన కుమారుడుగా వచ్చాడు. ఆయన కుమారుడుగా వచ్చి తండ్రి చెప్పిన ప్రతి మాటను విధేయతగా అనుసరించాడు. ఆయన విధేయతను కనపరిచాడు. వాక్యం ఎందుకు వినాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి? చెప్పండి. ఎందుకు? మనకు అవసరం అంటారా? అవసరమే. ఎందుకు అవసరం అంటే మన జీవితాన్ని పరివర్తనగా మార్చేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మందిరమే. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో నివాసము కలిగి ఉన్న మీకు, దేవుని సన్నిధిలో నివాసం చేయించిన మనకి ఆయన ఇస్తున్న మాట, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడంట? బుద్ధి లేనివాడు కుమారుడు తల్లిని ఏడిపిస్తూ ఉంటాడు. అరే ఎందుకు అట్లా చేస్తున్నా, నేను ఎంత చేస్తా, అట్లా కాదురా ఇది చేయనంటే నేను ఇది తింటే నాకు అదే ఉండాలి కదా. ఏడిపిస్తారు లేదు, అడికి ఏం లేదంట, బుద్ధియే లేదంట. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బుద్ధి ఉంటే ఏం చేస్తారు? తల్లిని తండ్రిని ఏం చేస్తారు? సంతోషపరచు. స్తోత్రం కలుగుగాక. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ఎవరి ధనం అంట? భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ఇక్కడ 4 విషయాలు కనపడుతూ ఉంటాయి. మొదటి విషయం ఏంటి?
జ్ఞానం గల కుమారుడు ఎవరిని సంతోషపెడతాడు? తండ్రిని. రెండో విషయం ఏంటి? బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును. ఈ బుద్ధి లేని కుమారుడు ఉన్నాడండి. బుద్ధి లేని కుమారుడు ఉన్నాడు. ఏ కుమారుడు? బుద్ధి లేని కుమారుడు. బుద్ధి లేని కుమారుడు ఏం చేశాడు చెప్పండి? బుద్ధి లేని కుమారుడు ఏం చేశాడంటే తన సహోదరుని చంపేశాడు. తల్లికి తండ్రికి 2 పిల్లలు. పెద్దోడి పేరేమో కయ్యోను, చిన్నోడి పేరేమో హేబేలు. పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిపి ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళ జీవితాల్లో పెద్దోడుంది దేవుని ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? వినలా. ఎందుకని? అమ్మో అన్ని ఇచ్చేస్తా అయ్యగారు బాగుపడ్డావు. ఎవరు బాగుపడతారు? ఎవరు బాగుపడతారు? గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఎవరు బాగుపడతారు? వద్దులే ఇన్ని ఇవ్వకూడదు అయ్యగారికి. కసి తీసుకుని లోన్ పెట్టుకొని కదా కొద్దిగా ఇద్దాం, కొంచెం మాత్రం ఇద్దాం. స్తోత్రం కలుగును గాక. కొంచెం మాత్రం ఇస్తే చాలు. ఎందుకు చాలు? పనికిరాని అన్నీ తీసుకొచ్చాడు దేవునికి. సరే అనే నా మందకి టైం అయింది బాబు నన్ను నెలని చిన్నోడు పెట్టగానే దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు పెద్దోడు ఏం చేశాడు? తల్లికి దుఃఖం పుట్టే పని చేశాడు కదా. తమ్ముడు ఏం చేశాడు? అమాంతంగా చంపేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము. ఇంటిలో సంతోషం లేదు. అన్నదమ్ముల మధ్య విభేదం వచ్చింది. ఆస్తి దగ్గర రాలా. ఆస్తుల దగ్గర రాలేదండి అన్నదమ్ముల గొడవ. తల్లిదండ్రులు పంచిన ఆస్తి దగ్గర రాలా. ఈయన మన దగ్గర రాలా. ఆయన దగ్గర పొలం దగ్గర రాలా. ఎక్కడొచ్చిందంటే దేవుని దగ్గర గొడవ వచ్చింది. ఎక్కడొచ్చింది? దేవుని దగ్గర. భక్తి చేసే దగ్గర గొడవ అండి ఇది. ఇదేంటో విచిత్రం. నాకు చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. పోతే పోయింది. ఒక బస్తా మంచి ఒట్టి తీసుకొస్తే ఏం పోయే? ఒక బస్తా మంచి గోధుమలు తెస్తే ఏం పోయే? ఒక 10 డజన్ల మంచి యాప్లికాయలు తీసుకొస్తే ఏం పోయే? మనసు రాలేదు కదా. ఏం రాలేదు? మనసు రాల. స్తోత్రం కలుగును గాక. చాలా మందికి మనసు రాదు. మనసు రాక ఏం చేస్తుంటే దుర్బుద్ధి దురాలోచనలోకి వెళ్ళిపోయి ఎవరు విడిచిపెట్టేస్తాం? ఎవరు విడిచిపెడతాం? దేవునైనా, పాస్టర్ గారినైనా, సంఘాన్నైనా, దేన్నైనా. ఎవరు రెడీ? ఎవరు రెడీ? ఎవరు రెడీ? ఏ బ్యాటరీ ఉంది తెలుసా? ఎవరు రెడీ బ్యాటరీ ఉంది తెలుసా? బెట్టంగా అయిపోయిన గడియ గిర్రని తిరుగుతూ ఉంటుంది. మనం కూడా ఏం చేస్తామంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఎందుకురా ఈ జీవితం భక్తి ఎందుకులే మనకు అనవసరంలే కానీ మన పాత జీవితాన్ని మనం గడుపుదామని వెనక్కి తిరిగి చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది మా ఎక్క. వెరీ గుడ్. ఏం జ్ఞాపకం ఉంది? ఓకే. అల్లుళ్ళు ఏం చేస్తాను చూసిందంటే గిర్రనట్ట అట్టగా ఉంది. మెడక నొప్పి అంటే ఇది సరి చేసి వద్దాం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మెడనరం పట్టేసిందంట. లోకాశలను లోకంలో జీవించడానికి ఇష్టపడిన లోతు భార్య వలె ఉంటారా? లేదు క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తులోనే బ్రతుకుతారా? క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తులోనే బ్రతకాలి. తర్వాత మాట ఏమన్నాడు? నీతి మరణం నుండి రక్షించును. ఏం చేసేదంట? ఎవరిని? ఏ సొమ్ముండు వాడు ఉంటే భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు. ఇప్పుడు భక్తిహీనుడికి చాలా డబ్బు ఉంది, ధనం ఉంది. భక్తిహీనుడికి ఎంత ఉంది? భక్తిహీనుల ధనము వారికి చదవయ్యా. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు. ఎవరికి? వాడి ధనం వాడికి లాభకరం కాదు. దేనికి? అతడు భక్తిహీనుడు. ఎవరు? అతడు భక్తిహీనుడు. భక్తిహీనుడికి ఏముండదు? లాభం ఉండదు. భక్తిహీనులు అని ఎవరిని అంటారు? దేవుణ్ణి ఎరిగి ఎరగనట్టు బ్రతికేవాడిని భక్తిహీనులు అంటారు. దేవుని గురించి సర్వం తెలిసి ఏం తెలియనుగా ఉండవాడిని భక్తిహీనులు అంటారు. అమ్మ అలా ఉండకూడదు అమ్మ అని అనుకో. ఎక్కడ ఉంది వాక్యం? ఉందట. వాక్యాన్ని అంతా రాసి ఉందా? బైబిల్ ఏం చెబుతుందా? చూపిమ్మని మాకు కదా. అవునా? ఇదే మాట్లాడతాం లేదు. కానీ దేవుడు అంటాడు నీ క్రియలు కూడా నేను ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగాక. నీతి మరణం నుండి రక్షించును. ఇప్పుడు భక్తిహీనుడు డబ్బు వాడిని రక్షించిద్దా? కాపాడుతుందా? కాపాట్ల.
నీతి ఎక్కడి నుంచి కాపాడుతుందంట? నీతి మరణం నుండి రక్షించిన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, నీతిగా మనం బ్రతికితే మరణము మన వద్ద మోకరిల్లిద్ది. నీతిగా మనం బ్రతికితే మరణం మీద దేవుడు మనకి పరిపూర్ణమైన విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడి స్తోత్రాలు, వందనాలు. నీ కృప చేత ప్రతి బిడ్డను ఆదరించండి, బలపరచండి, కృపాక్షేమంతో నింపండి ప్రభా. ఈ వాక్యం చేత ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన స్తోత్రాలు. నీ కృప సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.